మా ఇద్దరి మధ్య నమ్మకమైన దేవుడు మమ్మల్ని చేయి పట్టి నడిపించింది. ఇదొకటి దేవుని భయం. ఒకరికొకరము నమ్మకత్వంలో ఉన్నాం. దాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ముందుకు నడిపించింది. ఒక ఆదర్శంగా మమ్మల్ని నిలబెట్టిందంటే కేవలం ఆయన కృప. ఇంకొకటి ఏంటంటే మరి గత 14 ఏళ్ళు సంఘ బిడ్డలు అందరూ మాతో కూడా ఉన్నారు. మమ్మల్ని ఆదరించింది. కరోనా టైంలో మా పని అయిపోయింది అనుకున్నాం. మీకు తెలుసు దానికి సాక్ష్యము సప్పునమ్మ గారి మాకు 100% మా ఇద్దరికి కరోనా వచ్చింది. బ్రతికే ఛాన్స్ లేదు. వీళ్ళకి వాళ్ళ తమ్ముడు శాంసన్కి కూడా 30% వచ్చింది. అయినా మీరు మమ్మల్ని మీ సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆదరించి దేవునికే మహిమ. దేవుడు మీ పట్ల మీకు మా పట్ల దయ ప్రేమ పుట్టించింది. దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్న నా మంచి బిడ్డలకు మరి ఈ సమయంలో ఇంకా మీరు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నాకు మంచి బిడ్డలనిచ్చి ఎవరికి ఆ భాగ్యం ఉందో లేదో నాకు తెలుస్తుంది. కానీ మొదట నా భర్త నన్ను కన్నా తండ్రిగా వస్తాడు. కొంచెం ఒకప్పుడు అటు ఇటు తిరిగా ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీని తను కాలు చూస్తుంటాడు. ఎందుకంటే నా భార్య కింద పడుతుందేమో నాకెళ్ళింది. ఎంత ప్రేమ! దేవుని తర్వాత నన్ను అధికంగా ప్రేమించేది మరి నాన్ని చెప్పగలను గట్టిగా. అంత భాగ్యం నాకు ఇచ్చింది. ఇక బిడ్డలుంటే మరి మన జీవితాలను నా కొరకు త్యాగం చేస్తాను. మా ఇద్దరు కొరకు నా కోడలు ఆమె కూడా మీరు సాక్ష్యం విన్నారు. అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదుకునేవాళ్ళు. అది దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం. మీరు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు కొందరైతే. మీకు అందరికీ దేవుని నామమున వందనాలు, శుభాలు, దీవెనలు అందిస్తున్నాను. ఇంకా మా కొరకు ప్రార్థన చేసింది ఒకటే నా మనవి. నేను నా కుటుంబం, మీ నాన్న, నేను వీళ్ళ మరి దేవుని చిత్తం అయితే ప్రకాష్ అల్లుడు ఇద్దరిద్దరు, నా కొడుకు, నా కోడలు ఇద్దరు, అందరం కలిసి ఆఖరి ఊపిరి వరకు నమ్మకంగా యథార్థంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఆగకుండా సేవ చేయాలని ఒకటే ఆశ. ఆ తర్వాత ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉండేటట్లు మీ అనుదిన ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తూ నాకు ఇచ్చిన ఈ సమయంకై వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.